యాదుకుందా పెద్ద రోట్లను రద్దు చేసినప్పుడు మోడీ సార్ ఏమన్నాడు? ఇట్లా ఓ 3-4 రోజులు తిప్పలైతుంది, అటెంక మళ్ళా ఎప్పటి లెక్క అవుతుంది అన్నాడు. ఓ 6 దినాలైనాక ఈ తిప్పలు 50 రోజుల దాకా ఇట్లనే ఉండొచ్చు, వెనక సిరి మొత్తం ఆలతే మారుతుంది అన్నారు పువ్వు గుర్తోళ్ళు. ఇక మొన్న సెంటర్ పైసల మంత్రి అరుణ్ జైట్లీ సారు నోట్ల తిప్పలు ఎన్నడు తీరుతాయో కరెక్ట్గా చెప్పలేం అని కుల్లా చెప్పేసిండు మైకుల ముంగట్నే. వీళ్ళకంటే ఎక్కువ బ్యాంకు వాళ్ళకే తెలిసి ఉంటుంది, ఎందుకంటే మీదకెళ్ళి ఎంత పైకం వస్తుంది, పబ్లిక్ ఎంతమంది లైన్లు కట్టిండ్రనే ముచ్చట వీళ్ళకే తెలుసు కాబట్టి. మరి పబ్లిక్ తిప్పలు ఎన్నడు తీరుతాయో ఏమో, కానీ బ్యాంకు వాళ్ళు చెప్పింది చెప్తే ఒక్కటే పారి అని నోరు తెరుస్తారు. కొత్త ఏడాది వచ్చినా కొత్త నోట్ల తిప్పలు తప్పేటట్టు లేవాట పబ్లిక్. కొత్త ఏడాది ఫిబ్రవరి నెలాఖరిదాకా తిప్పలు ఇట్లనే ఉంటాయట. ఖుద్దుగా ఎస్బీఐ బ్యాంకోలే చెప్పిండ్రు. కొత్త నోట్లు అచ్చువోసుడు చూస్తే అట్లనే అనిపిస్తున్నదట వాళ్లకు. నిజమే కావచ్చు మరి. బ్యాంకుల జమయ్యే పాత నోట్లు బారాన మందం ఉంటే మొన్న పెద్ద బ్యాంకోలు కూడా చెప్పిండ్రు కదా, 12 లక్షల కోట్లు జమైతే 4 లక్షల కోట్లు కొత్త నోట్లు పంపినమని. గీ లెక్కను చూసే ఎస్బీఐ బ్యాంకోలు కూడా చెప్పినట్టున్నారు. డిసెంబర్ 30 నాటికి జమైన పాత నోట్ల సగం బడనే అచ్చయితాయట. అంటే పబ్లిక్ చేతుల ఇంతకు ముందు లెక్కనే మళ్ళా పైసలు కనబడాలంటే ఇంకో 2 నెలల టైం పడుతుందన్నట్టు. అంటే మార్చిల పాత నోట్లన్నీ మారి మన చేతికి కొత్త నోట్లు వస్తాయి. కానీ ఏం తిప్పలు ఇవి చెప్పుండ్రి. నల్ల పైకం దాచినోడేమో కాలు మీద కాలేసుకొని దర్జాగా కూసుంటాడు. మళ్ళా ఆషాఢం డిస్కౌంట్ల లెక్క ఆఫర్ల మీద ఆఫర్లు పెడుతుంటాడు. పబ్లిక్ మాత్రం ఏటీఎంలు బ్యాంకుల ముంగట ఎప్పటోలుగానే లైన్లల్లా తిప్పల వాడుతుంటారు. మోసలికి గాలం వేస్తే శాపలు చిక్కినట్టే ఉన్నది పోండ్రి.